ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामिनामिने श्रीरूपानुगसारस्वत श्रीधरनगता सन्निकतं त्वां नवद्वीपधाम सेवानिष्ठं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 హరే హరే. ఈరోజు మనం రాముడికి లక్ష్మణుడికి మధ్యన జరిగినటువంటి సంభాషణ ద్వారా మనం ఇంకొన్ని జీవిత సత్యాల్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో, ఏ రకంగా అర్థం చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. రాముడికి లక్ష్మణుడికి మధ్యన జరిగిన సంభాషణలోని రాముడు తీసుకునేటటువంటి నిర్ణయం అది విధిని అంగీకరించినట్లా? లేదా వివేకంతో నడుచుకున్నారా రాముడు? అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రామాయణంలోని ఈ విషయాలన్నీ కూడా బాగా చెప్తారు. విధి మరియు మనిషి ప్రయత్నం మధ్యన ఉన్న సంబంధాన్ని చాలా గొప్పగా మనకి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తది. రాముడు విధిని అంగీకరించిన తీరు కొందరికి అది హ్మ్. చాలా సహనంతోని ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ లక్ష్మణుడు ఆ రకంగా తీసుకోవట్లేదు. లక్ష్మణుడు కూడా అనుకోవచ్చు. రాముడికి సహనం ఎక్కువ కాబట్టి ఆ రకంగా అంగీకరించారని. ఎందుకంటే రామునిది వనవాసాన్ని విధి ఫలితంగా లక్ష్మణుడు చూడట్లేదప్పుడు. ఇందులోని మనుషుల పాత్ర ప్రధానమని లక్ష్మణుడు భావిస్తున్నారనమాట. ఎలాగా? కైకేయి చేసినటువంటి కుట్ర ఆయనకనిపిస్తుంది. మరి రాజుగారు మౌనంగా ఉండడం ఇంకొక కారణం కనిపిస్తున్నది. అందమైన భార్య మాయలో పడి తన కుమారుణ్ణి కాపాడాల్సింది పోయి, బాధ్యతలను అప్పజెప్పవలసింది పోయి ఆయన్ని ఆ అడవికి వెలివేశారన్నది లక్ష్మణుడు ఇప్పుడు ఆరోపిస్తున్నారనమాట. అయితే విధిని శాంతంగా అంగీకరిస్తున్న రాముని తీరుకి కోపంతో బదులిస్తున్నారు లక్ష్మణుడు. ఇలా వాదిస్తున్నారు. అన్యాయాన్ని విధి అని నిశ్శబ్దంగా ఒప్పుకునేది బలహీనులే. బలహీనంగా ఉన్నవాళ్ళే కదా ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి వాళ్ళ హక్కులో ప్రతి ఒక్క మనిషికి హక్కు అనేదుంటది. ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం పోరాడిన వాడే నిజమైన బలవంతుడు. ఆ రకం ఆ గుణాలు ఉన్నటువంటి వాడు అని ఇక్కడ లక్ష్మణుడు రామునితోని ఆ సంభాషణలోని చెప్తున్నారనమాట. మనం కూడా అంతే కదా! ఇప్పుడు రోజుల్లోని. రాజ్యం రాముని హక్కే. ఇందులోని ఈ విషయంలోని ఎటువంటి డౌటు మనకు లేదు. చాలా స్పష్టంగా ఉన్నది. మళ్ళీ పరిపాలించవలసింది అయోధ్యని దశరథుడి తర్వాత రాముడే. మనకు కూడా చాలా క్లియర్‌గా ఉన్నది. కానీ లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలు మనం ఆలోచిస్తే ఇప్పుడున్న రోజుల్లోని ప్రతి ఒక్కరు కూడా హక్కుల కోసమే గొడవ పడుతున్నారు గదా! మానవ హక్కులని లేకపోతే ఆహ్, ఆడవాళ్ళ హక్కులని లేదా మగవాళ్ళ హక్కులని లేకపోతే ఆహ్, టీనేజర్స్ ఆ! పెళ్లి అవ్వకపోయినా సరే వాళ్ళు ఎవరితో కావాలంటే వాళ్ళతో కలిసి ఉండాలనే హక్కులని, ఇలా ప్రతి ఒక్కడు కూడా ఏదో హక్కు కోసం పోరాడుతూనే ఉన్నాడనమాట. వాడిని బలవంతుని కింద మనం చూస్తున్నాం. కానీ అది నిజమా? లేదా భార్యాభర్త మధ్యలోని ఇద్దరూ సమాన హక్కులు అని భార్య ఒకటే, భర్త ఒకటే. ఇలాగా మనం హక్కుల పోరాటంలో పడిపోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా మన హక్కుల కోసం పోరాడటం నేర్పించట్లేదు ఈ రామాయణం. మరి ఏంటి ఆ విలువైనటువంటి విషయం మనం నేర్చుకోవాల్సింది? ఇక్కడ మనం చూద్దాం.
ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, రాముడసలు విధి నిర్ణయం అని చెప్పి ఆహ్, ఏ విషయాన్ని వదిలియరు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి. సీతమ్మ తల్లిని అపహరించడం జరుగుతది. అది మామూలైనటువంటి కష్టం కాదు. చాలా పెద్ద విపత్తు. అలా వచ్చినప్పుడు అతని ప్రవర్తన ఎలాగున్నది? ఆహ్, సీతమ్మను అపహరించ సీతమ్మని అపహరించినప్పుడు రామునికి కాపలాదారులు లేరు, సేవకులు లేరు, రాజసంపత్తి లేదు, ఎవరు లేరు. కానీ ఆ సమయం వచ్చేటప్పుడు సీతమ్మ తల్లిని రక్షించలేనప్పుడు, ఆమెను అపహరించినప్పుడు ఇది విధి ఏర్పాటు అని భావించి వదిలీయలేదు కదా! సీతమ్మ అపహరణను నిశ్శబ్దంగా అంగీకరించవచ్చు. కానీ అలాంటి నిర్లక్ష్య భావన రాముడి మనసులోని కొంచెం కూడా లేదు. ఆమెను వెతకడానికి వెంటనే కార్యాచరణ మొత్తం అందులో దిగిపోతారనమాట. ఆమెని వెతకడానికి ప్రయత్నంలోని పూర్తిగా ఆయన నిమగ్నం అయిపోతారు. మరి వనవాసంలో ఉన్నంత కాలం సీతమ్మను రక్షించడానికి ఎప్పుడూ రాముడో లేదా లక్ష్మణుడో సిద్ధంగా ఉండేవారు. కానీ సీతమ్మ అపహరణ జరిగిన వెంటనే ఆయన మనసు చాలా గాయపడతది. ఆహ్, వెంటనే ఆ గుర్తులన్నిటిని కూడా సేకరించి, ఎటుపైగా ఆమెను అపహరించి తీసుకువెళ్లారన్న విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా, ఎవ్వరు ఊహించనట్టుగా వానర స్నేహ సంబంధం ఏర్పాటు చేసుకొని, ఎన్నో కష్ట మార్గాల్ని ఆయన ఛాలెంజెస్‌ని ఆటిని ఆయన ఎదుర్కొని రావణాసుడు లాంటి రాక్షసుడు అంటే దేవతలు కూడా ఆయనతో పోరాడి గెలుచుకోలేనటువంటి గొప్ప శక్తివంతుడనమాట రావణాసురుడు. అలాంటి రావణాసురుడిని కూడా వధించి సీతమ్మ తల్లిని తిరిగి తీసుకొని వస్తారు. మరి సీతమ్మ తల్లి విషయంలోనే ఎందుకు రాముడు ఇది విధి ఏర్పాటు అలా జరిగిపోయిందని వదిలీయలేదు. మరి రాజ్యాన్ని మాత్రం ఇది విధి అని న లక్ష్మణుడికి నచ్చచెప్పి ఎందుకు పెట్టాల్సినటువంటి విషయం ఏర్పడిందన్నది మీరు ఆలోచించాలి సరిగాన. ఆహ్, ఎన్ ఆహ్, వనవాసానికి ఆహ్, క దీనికి కారణం ఏంటంటే, రాముడు ఏదైనా నిర్ణయాత్మకమైన ప్రేరణ కలిగిందనుకోండి, అంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, అది కేవలం విధిగా భావించరు. విధి నిర్ణయం అనేసి ఎప్పుడు కూడా అనరు. దీనికి ముందు ఆయన కర్తవ్యాన్ని చూస్తారనమాట. భర్తగా రాముడి ప్రధాన కర్తవ్యం ఏంటి? సీతమ్మని రక్షించడం. కాబట్టి ఆ కర్తవ్యాన్ని వదిలివేయాలని విధి పేరుతో రాముడు ఎప్పుడూ ఆ రకంగా ఆలోచించలేదు. ఎంత కష్టమైనా సరే సీతమ్మ తల్లిని దక్కించుకోవాలి అని ఆలోచించారు. అదే విధంగా నిజానికి దశరథ మహారాజు ఆ! దశరథ మహారాజు ఒక రాజు. అంతేకాదు రాముడికి తండ్రి. తండ్రి గారి ఆజ్ఞని నెరవేర్చడం కోసం, ఒక రాజుగారి ఆజ్ఞని నెరవేర్చుకోవడం కోసం, ఒక కుమారుడిగా ఆయన ఎటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చాలో, ఆ రకంగా ఆయన రాజ్ ఆయన ఆయనకి పట్టాభిషేకం జరగకపోయినా పర్వాలేదు. రాజు అవ్వకపోయినా పర్వాలేదు. ఒక తండ్రి దగ్గర కుమారుడిగా చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని ఆయన చేశారనమాట. అంటే ఇక్కడ విధి ముందు ఆలోచించవలసిన విషయం కాదిక్కడ. అన్నిటికి మనం చూడండి, నా తలరాత ఇలాగున్నది, నా విధి ఇలాగున్నది, ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టే ఆహ్, ఎలా రాసిపెడితే అలా జరుగుతాది. ఇలాంటి ఆహ్, సోది మాటలు మనం మాట్లాడకూడదు. హ్మ్. మనకేదో కష్టం వచ్చినప్పుడు నా రాత ఇలా రాసిపెట్టున్నది, నాకెవరో అన్యాయం చేశారు, లేకపోతే నా కర్మ ఇలా కాలింది, అలాంటి మాటలు మాత్రం ఇక మీదటి నుంచి మీరు ఆపేయాలనమాట. హ్మ్. అవసరమైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎందుకిలా చెప్తున్నానంటే, ఎప్పుడూ కూడా విధి మీద వెయ్యొద్దు. ముందు మీరు పాటించాల్సినటువంటి కర్తవ్యాన్ని ముందు పాటించాలి. ఆ తర్వాత విధి దగ్గరికి వెళ్దురు గాని. అందుకే రామాయణం అంటే భగవంతుడి వల్ల ఇలా జరిగింది, విధి వల్ల ఇలా జరిగింది, పరిస్థితుల వల్ల ఇలా జరిగింది, లేదా ఇంకొక వ్యక్తి వల్ల ఇలా జరిగింది అన్నట్టుగా మీరు ఆలోచించడం మానేయాలన్నమాట. ఎలాంటి పరిస్థితిలో అయినా
ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఆహ్, ఎవరు ఎదురైనా కూడా మొట్టమొదటి మన కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వర్తించాలనేది ఇక్కడ రామాయణం చెప్తుందనమాట. ఆ తర్వాత అది విధి ఫలితంగా మనం ఆ విషయాన్ని మనం చూడొచ్చనమాట. ఒక రైతు హ్మ్. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. హ్మ్. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి. ఆహ్, రైతు జీవితాన్ని ఉదాహరణగా తీసుకుందాం ఇక్కడ. హ్మ్. రైతు పొలాన్ని దున్నడం రైతు పొలాన్ని ఎప్పుడు కూడా దున్నుతూ ఉండాలి కదా! రైతు పొలాన్ని దున్నితే పంటలు పెరిగిపోతాయా? కాదు. సరైన సమయంలోని వర్షాలు పడితే ఆయన కష్టపడి దున్ని విత్తనాలు వేసినటువంటి పంట పెరుగుతుంది. అంటే రైతు యొక్క కర్తవ్యం దున్నటము, సరి అయిన సమయానికి అంటే సీజన్‌కి ఆ విత్తనాలు సరిగా వేయటం. అన్నీ ఫాలో అవ్వాలి. కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఎలాగ ఇష్టం వచ్చినట్టుగా ఏదో దున్నేసి ఇష్టం వచ్చినట్టు విత్తనాలేసేస్తే వచ్చేవు. అది ఎప్పుడు పడితే అప్పుడు ఏసేస్తే ఫలాలొచ్చేవు. సరైన ఏ సీజన్‌లోని ఏ రకమైనటువంటి పంటను పెంచాలి? ఏ రకమైనటువంటి మనకి ఆహ్, ధాన్యం దొరుకుతుంది? ఏ సమయాన అదంతా కూడా వాడి యొక్క తెలివితేటలు ఉపయోగించి, ఆ తర్వాత ఒక రీతిలోని ఎలా పడితే అలా కాదు. ఒక డిసిప్లిన్ వేలోని ఆ కర్తవ్యాన్ని వాడు నెరవేరుస్తాడనమాట. మరి ఆహ్, ఈ వర్షాలు సమయానికి రావాలి. ఆ వర్షాన్ని విధిగా మీరు భావించొచ్చు. ఇక్కడ రెండున్నాయి. ఆహ్, రైతు చేయవలసినటువంటి కర్తవ్యం, మరి వర్షాలు అంటే విధి. వర్షాలు పడితేనే సమయానికి ఆ పంట పండుతుందనమాట. సో, 2 ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు. కర్తవ్యం, విధి 2 కలిసి పని చేస్తదనమాట మన జీవితంలోని. అంతేకాని అయిన దానికి, కాని దానికి నా విధి ఇలా రాసిపెట్టున్నది, నా తలరాత ఇలాగున్నది, నా కర్మ ఇలాగున్నది అది పక్కన పెట్టండి. మీరు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారా లేదా? ఇది ముఖ్యం. రాముడెప్పుడూ కూడా ముందు ఆలోచించేది ఇది. నేను ఒక కుమారుడిగా కర్తవ్యాన్ని పాటిస్తున్నానా? ఒక అన్నయ్యగా నేను కర్తవ్యాన్ని పాటిస్తున్నానా? ఒక భర్తగా నేను నా కర్తవ్యాన్ని సరిగా అంటే ఎలా పడితే అలా కాదు కర్తవ్యం అంటే. సరిగా దానిని ఆహ్, ఫాలో అవుతున్నానా లేదా అని చూస్తాననమాట. విధి మీరు ఆహ్ అంటే విధి నిర్ణయిస్తుంది అని ఆహ్, అనుకోని మీరు వదిలేసారనుకోండి, నా జీవితంలోని అదృష్టమో, దురదృష్టమో నాకు జరిగేదంతా కూడా విధి నిర్ణయిస్తుంది అని అనుకున్నారనుకోండి. కానీ వాడు కర్తవ్యం చేయలేదనుకోండి, విధి అనుకూలంగానే ఉంది. వర్షం వచ్చిందిప్పుడు. కానీ పంట పండుతుందా? పంట పండదే. ఎందుకు? రైతు చేయవలసినటువంటి పని వాడు చేయలేదు కాబట్టి వర్షం వచ్చినా కూడా వాడికి రావాల్సినటువంటి పంట, వాడికి రావాల్సినటువంటి ఫలితం రాదనమాట. ఆహ్, వర్షం ఆహ్, కానీ మనం ఇంకో రకంగా మనం ఆలోచించకూడదు. ఈ విధి అనేది వర్షం పడుతుందా లేదా అనేది నిర్ణయిస్తది కానీ, విధి అనేది ఈ రైతు దున్ని ఆ విత్తనాలు వేస్తాడా లేదా అనేది నిర్ణయించదు. అది మన చేతిలో ఉన్నది. అది మనం నిర్ణయించుకోవాల్సింది. అది మనం చెయ్యవలసిన పననమాట. వర్షాలు భగవంతుడు కల్పిస్తాడు. నువ్వు జీవుడు చెయ్యాల్సినటువంటి పనిని నువ్వు చెయ్యాలి. కదా! పంట పండాలంటే 2 అవసరం. అంటే నువ్వు ముందు చేయాల్సిన పని చేస్తే, అప్పుడు విధి పని చేస్తది. అప్పుడు వర్షం పడిందంటే పంట పండుతుందనమాట. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యకపోతే, వర్షం పడినా ప్రయోజనం లేదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన విషయం ఏంటి? కర్తవ్యం అనేది మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని. ఆ తర్వాత మీ రాత గురించి మీరు మాట్లాడుదురు గాని. హ్మ్. ఈ రకంగా మన జీవితాన్ని మనం ఆహ్, వచ్చినటువంటి పరిస్థితుల్ని ఈ విధంగా ఎదుర్కొని, మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే ఆహ్, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా ఒక్కొక్కప్పుడు కేవలం మనం కర్తవ్యం చెయ్యాలని అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అంటే ఎలాంటి పరిస్థితులైనా మరి మీరు చేయాల్సిన పని. అంతేగాని వర్షాలొస్తాయో రావో, వర్షాలు పెద్దగా రావంటున్నారు.
ఏమో ఈ పంటేయడం మానేస్తే మొత్తానికి మోసం జరిగిపోద్ది. మనల్ని మనం చాలా సార్లు ఇలాగే మోసం చేసుకుంటాం. మనం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోకుండా, మన చేసినటువంటి తప్పుల ద్వారా వచ్చినటువంటి కర్మని నా కర్మ ఇలాగ ఏడ్చింది. భగవంతుడు ఇలా తలరాత రాసారు. ఈ ఈ రకంగా మనం మాట్లాడతాం అనమాట. హ్మ్. కానీ ఇంకా మనం దీని నుంచి ఏం తెలుసుకోవచ్చు? ఎప్పుడైనా ఏదైనా మనకు జరుగుతుందంటే అది విధి వల్ల కాదు ముఖ్యంగా. విధి ఆ ఫలితాన్ని ఆ సమయానికిస్తది. మన కర్మ ఈ రకంగా ఉందంటే, మనం ఏదైనా పరిస్థితుల్లోని మనం అనుకోకుండా స్టక్ అయిపోయామంటే, ఇంతకుముందు మన జీవితంలోని అంటే ఈ జీవితం అవ్వచ్చు, ముందు జీవితాలు అవ్వచ్చు. మన చేసినటువంటి పనులు చే వచ్చినటువంటి ఫలితం ఇప్పుడొస్తుందనమాట ఫలితం. ఆ కర్మ. మనం చేసినటువంటి మాట తీరు ఏదైతే చేశామో ఇంతకుముందు దాని ఫలితము కర్మ కింద. అంటే ఫలం రావాలంటే వెంటనే వచ్చేది. కొన్ని త్వరగా పండుతాయి కొన్ని ఫలాలు. కొన్ని చాలా సమయం పడతది. కొన్ని ఒక జన్మ పడతది కొన్ని ఫలితం రాడానికి. కొన్నిటికి 3, 4 జన్మలు పడతాయి. మనకు తెలీదు. మనం ఏం తప్పు చేసాం. మనకేం గుర్తుండదు కదా! ఆహ్, ఆ పాత కర్మల వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఎప్పుడు? ఉప్పుడు. అంటే కిందటి జన్మల్లో ఈ జన్మే కాదు. కిందటి జన్మల్లో అన్ని జన్మల్లో చేసినటువంటి పాప ఫలితాలన్నీ కలిసి, మన విధి ఇలా రాయబడి ఉంటది ఇప్పుడు. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. నా విధిలోని, నా జాతకంలోని ఎలాగో ఇలా రాసిపెట్టి ఉన్నది కదా! ఆహ్, కాబట్టి నేనేమి చేయను అని అనుకుంటే, అంటే ఇప్పుడు మీరు కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే, మీ భవిష్యత్తు కూడా చాలా దారుణంగా ఉంటదనమాట. విధి ఎలా ఉన్నా, ఇప్పుడున్న మీ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగున్నా లేదా, అదృష్టమో, దురదృష్టమో, మీరు చేపట్టాల్సినటువంటి కర్తవ్యాన్ని మీరు చేపట్టి, దాన్ని నిర్వర్తిస్తే, మీ భవిష్యత్తులోని అదృష్టం కలుగుతదనమాట. మీ భవిష్యత్తులో వచ్చినటువంటి ఫలితం చాలా బావుంటది. కాబట్టి అందుకే భగవద్గీతలో కూడా ఎప్పుడూ చెప్తారు. మీరెప్పుడూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆహ్, ఫలితం కోసం ఎక్కువ ఆశించొద్దు. ఎందుకంటే ఫలితం ఇచ్చేది నేను. ఫలితం ఇచ్చేది ప్రకృతి. అది నిర్ణయిస్తదనమాట. నువ్వు నిర్ణయించడానికి నీకు లేదు. ఎందుకంటే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయనమాట. ఆహ్, ఈ ఒక్క జన్మనే మీరు తీసుకున్నారనుకోండి, అయ్యో! నేను ఏ పాపం చేయలేదు కదా! నాకెందుకు ఇలాంటి కర్మ అనుభవించాల్సొస్తుందంటే, సరే ఈ జన్మలో నువ్వు బాగా చేశావు కాబట్టి మరుసటి జన్మలో నీకంతా బావుంటది. కానీ మరి ముందు జన్మలో చేసింది నువ్వు ఇప్పుడు దాన్ని అనుభవించాలి గదా! కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలోని, ప్రెజెంట్‌లోని మన చేయవలసిన పనులు సరిగా చేసుకున్నట్టయితే, వెంటనే మనకి దాని ఫలితం రాకపోవచ్చు. కానీ మీరు చేపట్టినటువంటి కర్తవ్యం ద్వారా రావాల్సినటువంటి ఆ ఫలితం ఖచ్చితంగా వస్తదది. ఒక మంచి కర్మ కింద, ఒక అదృష్టం కింద ఆహ్, కాబట్టి ఎప్పుడూ కూడా మీ కర్తవ్యాన్ని, మీ డ్యూటీని మీరెప్పుడూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదనమాట. ఆహ్, ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఎలాగో నేను చేసిన వంట వాళ్ళకి నచ్చదు కదా! నిజమే విధి. వాళ్ళకి నచ్చదు. ఇంకెందుకు చేయడం అని మానేయొద్దు. నచ్చేటట్టుగా ఉండాలంటే ఎలా చెయ్యాలో తెలుసుకొని రోజు రోజుకి మీ కర్తవ్యాన్ని పాటిస్తూ క్రమక్రమంగా దాన్ని బాగా వంట చెయ్యొచ్చు కదా! అవునా? నేను నేనెంత చదివినా సరే నా బుర్రలో ఉండదు. బుర్రలో ఉండదు కాబట్టి చదవడం ఎందుకు అనుకోవద్దు. క్రమక్రమంగా రోజుకి చదువుకునేది మన మనసులోని ఉండాలి అనుకుంటే ఏ రకంగా చదవాలని తెలుసుకోవాలి. అది కర్తవ్యం. ఒక స్టూడెంటు వాడి కర్తవ్యం ఇప్పుడున్నటువంటి సమయంలోని ఆహ్, ముఖ్యంగా వాడు శ్రద్ధ ఇవ్వాల్సింది చదువుకి. అంతే. సంపాదించవలసిన అవసరం లేదు. ఇంకా అక్కర్లేనటువంటి స్నేహాలు హ్మ్. కాలేజీకి, స్కూలుకి ఎళ్తున్నామంటే స్నేహితుల్ని పెంచుకోవడానికి కాదు. చదువులు చదవడానికి. దాంట్లో భాగంగా స్నేహితులవుతారు. అంతేగాని ఫ్రెండ్‌షిప్పు కేవలం ఒక ఫ్యాక్టర్ అది.
కానీ ముఖ్యంగా దేనికెళ్తున్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు కదా! కాలేజీకెళ్ళి అక్కడ చెప్తున్నటువంటి చదువుని శ్రద్ధగా వినకుండా, పాఠాలను శ్రద్ధగా వినకుండా పక్కవాడితో మాటాడుకొని ఉంటే, అంటే ముఖ్యమైనటువంటి కర్తవ్యాన్ని మర్చిపోయినట్టు. వాడి కర్తవ్యం సరిగా నెరవేర్చలేదు కాబట్టి, పాటించలేదు కాబట్టి, వాడు వాడికొచ్చినటువంటి ఫలితం పరీక్షల్లోనే అలాగే ఉంటదనమాట. కాబట్టి ఈ హక్కుల గొడవకి వెళ్ళొద్దు. నాకా హక్కుంది, నీకీ హక్కున్నదా కాదు. కర్తవ్యం గురించి ఎక్కువ మాటాడండి. హక్కు కోసం మాటాడితే రాముడు కూడా గట్టిగా నిల్చోవచ్చు. ఇదిగో నేనే పెద్ద కొడుకుని. ఇదిగో నేనే రాజు అవుతానని చెప్పారు. ఇదిగో నాకుండవలసి ఒక రాజుకి ఉండవలసినటువంటి ఆహ్, ఆహ్, గుణాలన్నీ కూడా నాలో ఉన్నాయి. అంతేకాదు కేవలం కైకేయి మాతకు మాత్రమే ఇష్టం లేదు. మిగతా అయోధ్య వాసులు ప్రతి ఒక్క జీవునికి కూడా ఆహ్, నన్నే రాజు కింద చూస్తున్నారు. మరి మిగతా తల్లులు కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా నన్నే రాజు కింద భావిస్తున్నారు. కాబట్టి నాకు పూర్తి హక్కుందని హక్కు కోసం గొడవాడలేదు ఆయన. ఆ! ఆయన కర్తవ్యం ఒక కుమారుడి కింద రాజుగారిచ్చినటువంటి ఆజ్ఞని పాలించడం కోసం ఆయన ఆ కర్తవ్యాన్ని నెరవేర్చారు. కాబట్టి ఇప్పటినుంచి కూడా ఒక తల్లిగా మీరు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆహ్, క్ కొడుకో, కూతురో మీ పట్ల సరిగా లేకపోతే ఏం పర్వాలేదు. మళ్ళా హక్కు కోసం మాట్లాడొద్దు. మీరు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫలితం చాలా బావుంటది. తియ్యగా ఉంటదనమాట. అంతేకాదు మన ఈ రకంగా మనం భావించి ఏదైతేనేమి నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను అని చేసుకుంటూ వెళ్ళిపోతే మనసెప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటదనమాట. ఈ హక్కుల గొడవలోకెళ్ళి వాళ్ళనేదో అన్నారు. వాళ్ళలా చేసినా కూడా మీరు ఊరుకున్నారు. నేను చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా! ఇవన్నీ కూడా అక్కర్లేని మాటలనమాట. సమయం అంతా కూడా పోతుంది. ఇందులో పడే మనం ముసలైపోతాము. మనకు తెలియకుండానే అంటే కప్పలలా అరుస్తూ ఉంటాయి వర్షం పడితే కదా! వర్షానికి కప్పలు బాగా పెరుగుతాయనమాట ఆ నీటికి. ఆ కప్పలు సరిగా ఉండలేవు. ఒక్కొక్కటి అలా అరుచుకుంటూ ఉంటదనమాట. ఆ చీకట్లోని అరుస్తూ ఉంటది. ఈ కప్పలన్నీ కూడా చాలా ఈ అక్కర్లేని మాటలన్నీ మాటాడుకుంటూ ఉంటాయనమాట. "నువ్వు ఎలాగ అరిచావో చూడు, నేనింకెలాగ అరుస్తానో చూడు" అని అరుచుకుంటూ ఉంటే సైలెంట్‌గా పామొచ్చి మింగేస్తది. అలాగే మనం కూడా ఈ వాగ్వాదాలు చేసుకుంటూ, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, హక్కుల గొడవల్లో పడిపోయి, మనకేదో అన్యాయం జరిగిపోయిందని, అవమానం జరిగిపోయిందని వాళ్ళనేదో అనాలి, నేనేంటో చూపించాలి, అహంకారానికి వెళ్ళిపోతే, ఆ పాములాగా చావు మన దగ్గరకొస్తది. మనం చాలా బిజీగుంటాం. ఇలాంటి విషయాలు ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి, వార్తల గురించి అక్కడెక్కడ రష్యాలోని, అమెరికాలోని, వెనెజులా ఇక్కడ జరుగుతున్న గొడవల గురించి ఇలా బిజీగా అయిపోతాం, మర్చిపోతాం. రోజు అలా గడిచిపోతూ ఉంటది. ఆ పామొస్తది. చావు రూపంలో వచ్చి మనల్ని మింగేస్తదనమాట. ఇంక మింగేస్తే ఏముంది? భగవంతుడి దగ్గరికి చేరుకోవాల్సినటువంటి ఆ అదృష్టాన్ని కోల్పోయాం కదా! ఎందుకంటే కేవలం మనిషి జన్మలో మాత్రమే భగవంతుడిని చేరుకునేటటువంటి అవకాశం ఉంటది. వేరే ఏ రూపంలోని అవ్వదు. కప్ప రూపంలో, కుక్క రూపంలో, పంది రూపంలోని కుదరదు. వాళ్ళకి ఈ ఈ విషయాలు ఇన్ని చెప్పినా కూడా వాటి బుర్రకెక్కవు. కేవలం మనిషికి మాత్రమే ఈ విషయాలు గొప్ప ఉన్నతమైనటువంటి విషయాలు అర్థమవుతది, ఆలోచింపజేస్తది. ఆహ్, పూర్తిగా ఈ భౌతిక లోకాన్ని నుంచి మనకి విముక్తి కలిగింపజేస్తదనమాట. కాబట్టి రామాయణం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, హక్కుల పోరాటాన్ని పక్కన బెట్టి, అహంకారాన్ని పక్కన బెట్టి, మీరు చేయాల్సిన పని ముందు మీరు చేస్తున్నారా లేదా? అంతే. మిగతావేవి కూడా ఇక మీదటి నుంచి మాట్లాడకూడదు. అసలు కర్తవ్యం ఎందుకు ఇంత ఇంపార్టెంట్? అంతేకాదు చూడండి ఆహ్, ఇంకొక మీకు ఉదాహరణ చెప్తాను. సరిగా అర్థం చేసుకోండి. ఒకరు ఇంకొక వ్యక్తిని హతమార్చారనుకోండి అన్యాయంగా. అన్యాయంగా ఇంకొక మనిషిని అంటే బిజినెస్‌లోని ఏదో గొడవయింది. వాడు బిజినెస్‌కి అడ్డుగా ఉన్నాడు. వాడిని హతమార్చేసాను ఒకడు. హతమార్చేస్తే కర్మ ప్రకారంగా ఏం చేస్తదంటే మళ్ళీ జన్మలోని
ఎవడినైతే వీడు చంపించాడో ఆ వ్యక్తికి వీడిని చంపే అవకాశాన్నిస్తదనమాట. మళ్ళీ జనంలోని. ఇప్పుడు విధి ప్రకారంగా వాడికొక అవకాశం వచ్చింది కర్మ ప్రకారంగాన. కదా! ఇప్పుడు కర్మ ప్రకారంగా చాలా సునాయాసంగా అవతల వాడిని చంపేయొచ్చు. లేదా వాడు ఈ రామాయణం విన్నాడనుకోండి, ఆ అవకాశాన్ని తీసుకోడు. ఎందుకంటే వాడి నిర్ణయం అవకాశం మీద ఆధారపడి ఉండదు. వివేకం మీద ఆధారపడి ఉంటదనమాట. ఈ రామాయణం చదవడం వల్ల, వినటం వల్ల వాడికి వివేకం కలిగి, వీడిని నేను చంపగలిగే అవకాశం వచ్చింది. అయినా కూడా నేను వాడిని చంపను. హ్మ్. నా కర్తవ్యాన్ని నేను పాటిస్తాను ఒక మనిషిగా. అనవసరంగా ఒక జీవుడిని నా సొంత ఇంట్రెస్ట్ కోసం, నా స్వార్థం కోసం ఇంకొక మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ వివేకంతోని కర్మ ద్వారా వాడికి అవకాశం వచ్చినా కూడా చెడు పని చేయడనమాట. అంటే విధి ఏ రకంగైనా రావచ్చు. ఆ విధిని ఏ రకంగా మీరు ఎదుర్కుంటారో అన్న దాని పైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విధి ప్రకారంగా, కర్మ ప్రకారంగా మీరు అవతల వాడిని చంపగలిగేటటువంటి అవకాశం వచ్చింది. కానీ మీ వివేకాన్ని మీరు ఉపయోగించుకొని తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ భవిష్యత్తు అంటే మళ్ళీ వచ్చిన జన్మల్లోని చాలా అదృష్టం కలుగుతదనమాట. అంటే అదృష్టం అంటే ఏదైనా ఒకటే. మనకి అదృష్టం, దురదృష్టాలు కూడా వద్దు. మనకి రాముడు కావాలి. రాముని పాదాలు కావాలి. సీతమ్మ తల్లి ఆశీర్వాదం కావాలి. ఆహ్, అయోధ్య వాసుల యొక్క ఆశీర్వాదం కావాలి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎ ఇంకెవ్వరి మీద కూడా ఎక్కువ బ్లాస్ఫెమీ చేయొద్దు. బ్లాస్ఫెమీ అంటే అనవసరంగా మాటాడొద్దు ఇంకొకరి గురించి. మన ఇంట్లో వాళ్ళైనా అవనియండి, బయట వాళ్ళైనా అవనియండి. ఇంకా మనకి జరిగిన అన్యాయాల గురించి కూడా ఎక్కువగా మాటాడుకోకండి. చెప్పాను కదా! ఆ కప్పల్లాగా అలాగా క్రోకింగ్ అంటారు. అవి అలాగా అరుస్తూ ఉంటాయన్నమాట. నిజానికి పాముకి కనిపించవు. ఆ శబ్దాన్ని పసిగట్టి మింగేస్తదన్నమాట. ఆ పరిస్థితిని మనం తీసుకురాకూడదు.